పాలకూర పప్పు ఎంతో టేస్టీగా ఈజీగా ఎట్లా చేసుకోవాలో రండి చూపిస్తా. వీడియో ఫుల్గా చూడండి. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, అట్లాగే ఒక 2 కట్టలు పాలకూర అండి. అవి కూడా పప్పులో వేసేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కడిగిన తర్వాత కొయ్యాలండి, లేకపోతే ఏమంటారు విటమిన్స్ అవన్నీ పోతాయి అన్నమాట. కొద్దిగా కారం వేసుకోండి మీకు రుచికి సరిపడా, కొద్దిగా ఉప్పు 2 టీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. 3 టీ స్పూన్స్ వేసుకుని ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని ఇంకా మూత పెట్టి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి స్టవ్ ఆన్ చేసి. గాలి మొత్తం ఏమంటారు దాంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత మూత తీసి వాటర్ అనేవి కొద్దిగా సపరేట్ చేసి పప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తితో. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొద్దిగా స్టీల్ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అట్లాగే అవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా పప్పు వేసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేయండి లోపు. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి పాలకూర పప్పు అయితే రెడీ అండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. అన్నీ కరెక్ట్గా వేయాలే కానీ దెబ్బకు భలే బాగుంటుందండి అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.